బ్రేకింగ్ ను చూస్తున్నాం. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నేడు రెండో రోజుకు చేరుకుంది. ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 20కి పైగా సమావేశాల్లో పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ జరగనుంది. ఉదయం ఫ్యూచర్ సిటీ అంశంపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. సాయంత్రం మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాతో రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. ఈ సందర్భంగా గ్రామీణ రంగాల్లో పెట్టుబడుల గురించి చర్చించనున్నారు. రాత్రి 7 గంటలకు డ్రోన్ షోతో గ్లోబల్ సమ్మిట్ ముగుస్తుంది. గిన్నిస్ రికార్డు లక్ష్యంగా ఈ డ్రోన్ల ప్రదర్శనను ఏర్పాట్లు చేశారు. గ్లోబల్ సమ్మిట్ వేదికగా రాష్ట్రంలోని కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నేడు రెండో రోజుకు చేరుకుంది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 20కి పైగా సమావేశాల్లో పాల్గొననున్నారు. సాయంత్రం 6 గంటలకు ముఖ్యమంత్రి చేతుల మీదుగా తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ జరగనుంది. ఉదయం ఫ్యూచర్ సిటీ అంశంపై ముఖ్యమంత్రి ప్రసంగిస్తారు. సాయంత్రం మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రాతో రేవంత్ రెడ్డి భేటీ అవుతారు. ఈ సందర్భంగా గ్రామీణ రంగాల్లో పెట్టుబడుల గురించి చర్చించనున్నారు. రాత్రి 7 గంటలకు డ్రోన్ షోతో గ్లోబల్ సమ్మిట్ ముగుస్తుంది. గిన్నిస్ రికార్డు లక్ష్యంగా ఈ డ్రోన్ల ప్రదర్శనను ఏర్పాట్లు చేశారు. గ్లోబల్ సమ్మిట్ వేదికగా రాష్ట్రంలోని కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నేడు రెండో రోజుకు చేరుకుంది. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 20కి పైగా సమావేశాల్లో పాల్గొననున్నారు. దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చిన్నబాబు అందిస్తారు. చిన్నబాబు, చెప్పండి, ఏదైతే తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నేడు రెండో రోజు చేరుకుంది. దీనికి సంబంధించి ఈరోజు ముఖ్యమంత్రి చేతుల మీదుగా తెలంగాణ డాక్యుమెంట్, ఏదైతే తెలంగాణ విజన్ సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఆవిష్కరణ కూడా జరగనున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా సాయంత్రంలోపు తెలంగాణ వ్యాప్తంగా ప్రతి కలెక్టరేట్లో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. తాజా అప్డేట్ ఏంటి? రైట్ రహీం, గ్లోబల్ సమ్మిట్ ఏదైతే తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ అయితే నిన్న మొదటి రోజు అయితే జరిగింది. మొదటి రోజు భారీగా పెట్టుబడులను కూడా ఒప్పందాలు ఎంఓయూలు ఇటు ఒప్పందాలు చేసుకున్నట్టు కూడా మనం చూస్తున్నాం. దాదాపు 1000 కోట్ల ఒప్పందాలు కూడా జరిగాయి మొదటి రోజు. అనేక దేశాల నుంచి వేలాది మంది ప్రతినిధులు కూడా హాజరయ్యారు. అయితే ఇవాళ రెండవ రోజు కూడా ఈ గ్లోబల్ సమ్మిట్ అనేది చాలా గొప్పగా నిర్వహించడం కోసం అయితే ఇది ఏర్పాట్లు అయితే ఇప్పటికే పూర్తి చేసినారు. ఈ సందర్భంగా ఇవాళ అనేకమైనటువంటి సమావేశాలు నిర్వహించనున్నారు. సో రెండో రోజు సమ్మిట్ లో ముఖ్యంగా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4:30 వరకు కూడా ఒక ప్రత్యేక ప్యానెల్ చర్చలు కూడా నిర్వహించబడతాయని చెప్పేసి మనకు తెలుస్తుంది. ముఖ్యంగా ఎలక్ట్రానిక్, హెల్త్, ఐటీ, సెమీకండక్టర్, టూరిజం, విద్య, గ్రీన్ మొబిలిటీ పరిశ్రమలు, మహిళా పారిశ్రామికవేత్తలు, స్టార్టప్స్, అలాగే ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక 15 అంశాల పైన కూడా దేశ విదేశాలతో నుంచి వచ్చినటువంటి ప్రతినిధులతోని, అతిథుల నుంచి ఒక ప్యానెల్ డిస్కషన్ కూడా జరిగే అవకాశం ఉంది. ఈ ప్యానెల్ డిస్కషన్ లో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనే అవకాశం ఉంది. అలాగే అంతర్జాతీయ, దేశీయ పెద్ద సంస్థలు, బ్యాంకులు, ఐటీ కంపెనీలు, ఇంకా ప్రముఖమైనటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ సంబంధించినటువంటి ముఖ్యమైన గెస్టులు కూడా, అతిథులు కూడా వీటిలో పాల్గొననున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా ఇవాళ ఉదయం నుంచి 10 గంటల నుంచి మొదలవుతాయి, సాయంత్రం వరకు కూడా ఇవన్నీ జరుగుతాయి ఇవాళ. సో ఈ రెండో రోజు ముఖ్యమైనటువంటి సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఇవాళ కూడా భారీగా పెట్టుబడులకు సంబంధించినటువంటి చర్చలు కూడా జరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా రెండో రోజు అయినటువంటి ఈ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దాదాపు 20 సమావేశాల్లో పాల్గొనే అవకాశం ఉంది. మనం చెప్పుకున్నట్లుగా ఎడ్యుకేషన్, పవర్, టూరిజం, లైఫ్ సైన్స్ ఇలా 20 సమావేశాల్లో కూడా సీఎం రేవంత్ రెడ్డి అయితే పాల్గొనే అవకాశం ఉంది. అలాగే ఉదయం 10 గంటలకు ఇంకా అంటే మరి కాసేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టరేట్లలో నెలకొల్పిన తెలంగాణ తల్లి విగ్రహాలను గ్లోబల్ సమ్మిట్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అయితే వర్చువల్ గా ఆవిష్కరిస్తారని తెలుస్తుంది. సో దీనికి సంబంధించి మరి కాసేపట్లోనే ఈ ప్రక్రియ అయితే జరిగే అవకాశం ఉంది. అలాగే సాయంత్రం మహీంద్రా అధినేత అయినటువంటి
అధినేత ఆనంద్ తో ప్రత్యేకంగా రేవంత్ రెడ్డి అయితే సమావేశం అయ్యే అవకాశం ఉంది. వెహికల్స్, రూరల్ ఎంటర్ప్రైజ్ రంగాల్లో పెట్టుబడుల గురించి అయితే మహీంద్రా ఆనంద్ తో అయితే సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది. అలాగే సాయంత్రం 6 గంటలకు తెలంగాణ రైజింగ్ డాక్యుమెంట్ అయితే సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత అంటే ఏదైతే ఇప్పుడు ఈ 2047 తెలంగాణ రైజింగ్ కు సంబంధించి అంటే ఎలా తెలంగాణ రాష్ట్రాన్ని రూపుదిద్దాలి, ఎలా ఏర్పాటు చేయాలి ముందు రోజుల్లో అనే విజన్ కు సంబంధించి ఒక డాక్యుమెంట్ అయితే క్రియేట్ చేశారు. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒక ఏర్పాటు చేసింది. సో ఆ డాక్యుమెంట్ విజన్ అయితే ఇవాళ ఈవినింగ్ 6 గంటలకైతే సీఎం రేవంత్ రెడ్డి అయితే ఆవిష్కరించే అవకాశం ఉంది. ఆ తర్వాత 7 గంటలకి ముఖ్యంగా అంటే ముగింపు దశకు చేరుకున్న తర్వాత 7 గంటలకి ఒక డ్రోన్ షో అయితే ఫైర్ వర్క్స్ తో అలాగే క్రాకర్స్ వెలుస్తారు. అలాగే 7 గంటలకి డ్రోన్ షో ఉంటుంది. తెలంగాణ ఈజ్ రైజింగ్, కమ్ జాయిన్ ద రైజ్ అనే టీమ్ ప్రదర్శనతో అయితే ఈ ముగింపు వేడుక అయితే ఈవినింగ్ 7 తో అయితే ముగుస్తుంది రహీం. సో ఓవరాల్ గా చూసుకుంటే ఈ రెండో రోజు ప్రతిష్టాత్మకమైనటువంటి సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. అలాగే తెలంగాణ తల్లి విగ్రహాలను కలెక్టరేట్లలో ఉన్నటువంటి విగ్రహాలను వర్చువల్ గా ప్రారంభిస్తారు. అలాగే తెలంగాణ విజన్ డాక్యుమెంట్ ని ఇవాళ రేవంత్ రెడ్డి ఆవిష్కరిస్తారు. ఈ ముఖ్యమైన కార్యక్రమాలు అయితే ఈ రెండు రోజులు జరిగే అవకాశం ఉంది రహీం.